ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆయనని ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం విషమంగా ఉండడం ఈ రోజు ఉదయం 4:50 ఆయన కన్నుమూశారు. అక్షర యోధుడు రామోజీరావు గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, అక్షరానికి కూడా సామాజిక బాధ్యత ఉందని రామోజీరావు గారు నిరూపించారన్నారు. ప్రజాపక్షాన్ని పాటిస్తూ జన చైతన్యాన్ని కలిగించారని పేర్కొన్నారు. రామోజీరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆయనని ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం విషమంగా ఉండడం ఈ రోజు ఉదయం 4:50 ఆయన కన్నుమూశారు. అక్షర యోధుడు రామోజీరావు గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, అక్షరానికి కూడా సామాజిక బాధ్యత ఉందని రామోజీరావు గారు నిరూపించారన్నారు. ప్రజాపక్షాన్ని పాటిస్తూ జన చైతన్యాన్ని కలిగించారని పేర్కొన్నారు. రామోజీరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆయనని ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం విషమంగా ఉండడం ఈ రోజు ఉదయం 4:50 ఆయన కన్నుమూశారు. అక్షర యోధుడు రామోజీరావు గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, అక్షరానికి కూడా సామాజిక బాధ్యత ఉందని రామోజీరావు గారు నిరూపించారన్నారు. ప్రజాపక్షాన్ని పాటిస్తూ జన చైతన్యాన్ని కలిగించారని పేర్కొన్నారు. రామోజీరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.